రవి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కాని ప్రతిపక్షం వైసీపీ ఇప్పుడు కొత్త పందాలో పోరాటాలు మొదలుపెట్టింది. అంటే కోర్టుల వేదికగా చట్టసభల్లో ఎలాగో గట్టిగా వాళ్ళు వాయిస్ వినిపించట్లేదు కాబట్టి చట్టాన్ని ఉపయోగించుకొని వాయిస్ వినిపించాలని ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమంటారు సార్? అంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోజు వైసీపీ వాళ్ళు వేసిన కేసులు బెయిల్ కావాలని, లేకపోతే ముందస్తు బెయిల్ కావాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని, ఇట్లాంటివన్నీ భారీ ఎత్తున నడుస్తూ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షం అంటే ఒకటి సభలో ప్రతిపక్షం అధికారికంగా కాదు, హోదా ఇస్తే తప్ప మేము రాము, సమయం ఇవ్వాలని వాళ్ళు వెళ్ళట్లేదు. కానీ బయట అయితే ఎక్కువగా ఓట్లు 40% వచ్చిన గత పాలక పక్షం కాబట్టి ప్రతిపక్షంగా దానికి ఉండే పాత్ర దానికి ఎలాగూ ఉంటుంది. రెడ్ బుక్ అనేది తీసుకొని వచ్చి వరుసగా కేసులు, లిక్కర్ కేసు, తర్వాత ఇతరమైనవి చాలా జరిగిన తర్వాత కొంచెం టెన్షన్ వచ్చింది. దాదాపు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా లిక్కర్ కేసులో మరింత విచారించడం కోసం మాకు సమయం కావాలని ఇట్లాంటివి అవుతున్నాయి. అలాగే అంబటి రాంబాబు మీద మళ్ళీ మొన్న పోలీసులు నాటకాయించారని కొత్తగా కేసు పెట్టారు. ఇవన్నీ ఒక దీంట్లో సాగుతూ ఉన్నాయి. కానీ అదే సమయంలో వీళ్ళు కోర్టుకు వెళ్ళి సోషల్ మీడియా పోస్టుల మీద పెట్టిన వాటిలో అరెస్టులు ఎందుకు చేయాలి, జైలుకి ఎందుకు తీసుకురావాలని, అప్పుడు శ్రీహరిని పట్టుకుంటే మళ్ళీ బెయిల్ పొందడం కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ సజ్జల భార్గవ రెడ్డి తెచ్చుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. అయితే కోర్టులు బెయిల్ ఇస్తూనే, హక్కులు ఇవన్నీ చెప్తూనే ఇలా చేసి ఉండకూడదు, ఇవి బాగాలేవనే మాట కూడా చెప్తున్నాయి. టీటీడీ లడ్డు సమస్య మీద కూడా చాలా నడిచింది. ఉదాహరణకు టీటీడీ లడ్డు ఆ విషయంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్, తర్వాత ఇంకో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు నియమించిన జగన్ ఉన్నప్పుడు నియమించిన ఈవో ధర్మారెడ్డి, వీళ్ళు ప్రధానంగా నడిచింది చాలా కాలం. తీరా చూస్తే వాళ్ళు వేసిన సిట్ కానీ, వీళ్ళు సిబిఐ సిట్ కానీ, వీళ్ళు వేసుకున్న సిట్ కానీ ఆ పేర్లు చెప్పలేదు. చెప్పకపోవడంతో ఇవన్నీ చాలా ప్రభావితం చేశారు. అది మీరు వేసిన ప్రభుత్వం, మీరు వేసిన దాంట్లో కూడా లేకపోతే దానికి ఏం చేస్తారు. ఇప్పుడు ఇంకో కమిటీ వేశారు, వీటి మీద ఏం చర్యలు తీసుకోవాలో విచారించాలని. అంటే బహుశా అది ఎక్కడి వరకు జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇది క్యాట్ అండ్ మౌస్ లాగా ఈ హోరాహోరీ అయితే నడుస్తూ ఉంది. ఈ సమయంలో వైసీపీ వాళ్ళు కూడా కొన్ని తీసి, ఉదాహరణకు టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని పేర్ని నాని ఒక పెద్ద తీవ్రమైన ఆయన బందర్లో ఆయన్ను ఖండిస్తూ మళ్ళీ కొల్లు రవీంద్ర. తాజాగా ఇప్పుడు ఒకటి నడుస్తుంది, ఉదాహరణకు మనం పుష్ప అవన్నీ చూసాం కదా, ఎర్రచందనం. కొల్లం గంగిరెడ్డి అనే ఒక ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆ ఇన్వెస్టిగేటివ్ ప్లాట్ఫామ్స్ మీద బ్లడ్ స్టాండర్డ్స్ అని దీని మీద రాసేట. ఆ రాసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందంట. చూసారా మీరు అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చారని వీళ్ళందరూ పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొదట ఆయన పేరు లేదు, తర్వాత మీరు కొంచెం ప్రభావితం చేసి పెట్టించారు, దాంతోనే అవ్వదు కదా అని వీళ్ళు మళ్ళీ పెడుతున్నారు. ఇట్లా ఏ విషయం తీసుకున్నా కానీ అది తీవ్ర స్థాయిలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వరకు అది వెళ్తూ ఉంది. లాజికల్ ఎండ్కి ఎక్కడికి వెళ్తుంది? జగన్ వీటన్నిటిని దాటేశాడు అనే ఒక వాదన అయితే, ఇంకో వాదన ఏమో కాదు, విజయసాయి రెడ్డి మీద ఈడీ చేసింది, ఇటు కూడా వస్తుందన్నారు. నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడితే అదేదో లాంఛనంగా చేశారండి, అదేమో అంతకంటే సాగే అవకాశం ఉండదండి అని వాళ్ళు అంటారు. నిజం చెప్పాలంటే వైసీపీ శిబిరంలో ఇప్పుడు విజయ్ గెలుపు తర్వాత తమిళనాడులో జగన్తో ఆయన అది వరకు పెళ్లిలో వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉండడము, రెండవది 4th క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా స్వయంగా రాస్తుంది. సో ఇలాంటి వాటి వల్ల విజయ్ అన్నది యాంటీ ఇన్కంబెన్సీ, అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే ఓడిస్తారు కొత్తగా వచ్చినా కానీ. అది అప్పుడు జగన్ నిరూపించాడు, ఇప్పుడు విజయ్ నిరూపించాడు. వీళ్ళిద్దరూ సన్నిహితులు, వీళ్ళిద్దరికి భావాలు కూడా కలుస్తాయని ఈ పద్ధతిలో ఇదొకటి నడుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే జగన్ ప్రమాణ స్వీకారాన్ని కేసీఆర్ను స్టాలిన్ను పిలిచారు. స్టాలిన్ను పిలిచినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాకపోయినా పిలిచాడు. సో చెన్నైతో జగన్ లింక్స్ ఇప్పుడు విజయ్ దాంట్లో కూడా అవి కొనసాగే అవకాశం ఉంది. మీడియాలో ముందుగా నడుస్తుంది. ఉదాహరణకు టీడీపీ వాళ్ళు చదివితే కనుక విజయ్ జగన్ను పిలుస్తాడా లేదా, పిలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, ఇలాంటి చర్చలు ముందే వెళ్తారు, లేకపోతే లేదు, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడు సర్ ఉంది, సర్ బెంగాల్లో చాలా ప్రభావం చూపించింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ వచ్చింది. కాబట్టి సర్ విషయంలో మనం చాలా అలర్ట్గా ఉండాలి అని వాళ్ళు పదే పిలుపు ఇస్తున్నారు. ఈవీఎంల దుర్వినియోగం మీద మమతా బెనర్జీ అక్కడ ధర్నాలు చేయటము, ఇవన్నీ కూడా మా వాదనకు బలం చేకూర్చాయి అని. అందుకే జగన్మోహన్ రెడ్డి
ఈ ఎన్నికల తర్వాత పెట్టిన ట్వీట్లో విజయ్ని అభినందిస్తూనే మమతా దీదీకి సారీ చెప్పాడు. సామాన్యంగా గెలిచిన వాళ్ళని అభినందిస్తారు కానీ ఓడిపోయిన వాళ్ళకి సారీ చెప్పడం జరగదు. కానీ ఇక్కడ ఆయన అది కూడా చెప్తున్నారు. కాబట్టి ఎంతో కొంత కొన్ని రాష్ట్రేతర బయటి ప్రాంతాల్లో కూడా సంబంధాలు పెంచుకోవటం అన్న ఒక ప్రక్రియ మొదలుపెట్టినట్టు మోదీని కూడా అభినందించారు ఆయన. బీజేపీతో లింకులు మళ్ళీ పునరుద్ధరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమే వస్తాం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య ఓ ప్రకటన చేశారు. సో ఈ హోరాహోరీ పోరాటం జరుగుతుంది. మీరు ఈరోజు పత్రిక చూస్తే కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, విశాఖలో ఎంపీ భరత్ భరత్, ఇక్కడ విజయవాడలో ఎమ్మెల్సీ అనురాధ, వరుసగా ఒక 6 మంది, కొల్లు రవీంద్ర సరే మంత్రి, వీళ్ళందరూ వైసీపీ మీద టార్గెట్ చేసి, శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో, వీళ్ళందరూ. కాబట్టి తీవ్ర స్థాయిలోనే వైసీపీ వాళ్ళ వ్యూహం మారుతూ ఉంది. దానికి తగినట్టు టీడీపీ వాళ్ళ యొక్క ప్రతి వ్యూహం కూడా బాగా ఉధృతం అవుతుంది. దీనివల్ల కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, కొన్ని చోట్ల ఘర్షణలు, కేసులు, అరెస్టులు ఈ పరంపరగా సాగుతున్నాయి. సో దీనికి పరాకాష్ట క్రెడిట్ చోర్. గూగుల్ అన్నప్పుడు గూగుల్ ఇవన్నీ పొరపాటున ఒకవైపున అంటూనే మేమే దీన్ని తీసుకొచ్చామని వాళ్ళు చెప్తుంటారు కదా. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్ ఏమంటాడు, అసలు క్రెడిట్ చోర్దలో మీరు పెట్టింది పేరు అన్నీ మేము చేస్తే మేము చేసామంటారు మీరు వచ్చి. లోకేష్ అయితే అచ్చంగా దాని మీదే పెడుతున్నాడు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పరంపరలో కేసులు, చట్టబద్ధమైన యుద్ధాలు, స్థానిక యుద్ధాలు, వీటన్నిటితో పాటు మొన్న మధ్య ఎక్కడో హనీ ట్రాప్ వస్తే మీరు కారణం అంటే మీరు కారణం అని ఇద్దరు రాసుకున్నారు. ఏ విషయం తీసుకున్నా కానీ మీరు కారణం అంటే మీరు కారణం అని చెప్పుకోవడం, దానికి సంబంధించిన కథనాలు రాయటం, క్రెడిట్ డిస్క్రెడిట్, ఏదైనా క్రెడిట్ అయితే మాది, డిస్క్రెడిట్ అయితే మీది అనుకోవటం, ఫైనల్గా కోర్టుకు వెళ్ళటం ఇక్కడ పరిష్కారం కాకపోతే. సో ఇప్పుడు రెడ్ బుక్ 2 అయిపోయింది, రెడ్ బుక్ 3.0 ఓపెన్ అవుతుంది, అప్పుడు ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయని. ఇప్పుడు ఒక విధంగా మిడ్వేలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దర్యాప్తులో అవన్నీ వేగవంతం చేసి వీళ్ళందరినీ మేము బోనెక్కిస్తామనే వైఖరిలో తెలుగుదేశం ఉంటే, ఒక్కొక్కటి మీరు చెప్పినవన్నీ పేలిపోతున్నాయి. కాబట్టి మేమే మిమ్మల్ని తొందరలోనే మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని పెడతాము అనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇక్కడ దృశ్యం. రైట్ సార్.